ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ సిద్దికి తెలిపారు. ఆదివారం మదనపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో సభ్యులచే స్నేక్ రిస్క్లో నిర్వహించారు. వర్షాకాలం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మదనపల్లిలో కొండలు గుట్టలు తవ్వివేయడంతో సరీసృపాలు జనావాసాల్లోకి రావడం జరుగుతోందని, ఇంటి బయట ఉన్నటువంటి షూస్ వేసుకునే ముందు బీడు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు వాహనాలను 1-2 సార్లు సరీసృపాలు వచ్చి చేరాయి ఏమో అని చెప్పి చూసుకొని జాగ్రత్త పడాలని తెలిపారు. సంస్థ సభ్యుడైనటువంటి స్నేక్ సేవర్ జైనుల్లా మదనపల్లి టీచర్స్ కాలనీ, బృందావన కాలనీ, రాజానగర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి సహాయం అందిస్తూ జనావాసాల్లోకి వచ్చేటటువంటి సరీసృపాలు చాకచక్యంగా పట్టుకుని సురక్షిత అటవీ ప్రాంతాల్లో వదిలివేసిన స్నేక్ సేవర్ జైనుల్లా ప్రతిరోజు సరీసృపాల సమస్య ఎక్కువ అవుతూ ఉండటంతో ఇంకా స్నేక్ రెస్క్యూ ఉచిత ట్రైనింగ్ తీసుకుని జాగ్రత్త పడేవారు ముందుకు రావాలని, ఆయా ప్రాంతాల్లో స్నేక్ సేవర్స్ ట్రైనింగ్ తీసుకుని వారే జాగ్రత్త పడాలని, పాముల ఆవశ్యకత, పాముకాటు ప్రథమ చికిత్స వంటి విషయాలపైన ప్రజలు అవగాహన చెంది ఉండాలని హెల్పింగ్ మైండ్స్ వారు కోరారు. చాక్లెట్ డబ్బా ఆయన దగ్గర అంగడి దగ్గర ఉందా మడుగు కదా సాబ్ మా దాన్ని మేము వేసాను. హలో మార్తా మేము వైఎస్ఆర్ కాలనీలో బృందావన కాలనీ వెనక సైడ్ ఉన్నాము. మాకు ఇంటి దగ్గరికి పాములు వస్తున్నాయి ఎక్కువ. మేము ఒక దిక్కు తెలియకుంటే హెల్పింగ్ మైండ్స్కి ఫోన్ చేసి వాళ్ళు రమ్మంటే వచ్చి వాళ్ళు పామును పట్టుకొని వాళ్ళు మాకు హెల్ప్ చేయనందుకు చాలా థ్యాంక్స్. ₹1 కూడా ఆశించకుండా వాళ్ళు మాకు హెల్ప్ చేయనందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా ఇంటి క్యాంపస్లోనికి ఒక పాము, పెద్ద పాము పోతా ఉండింది. మేము అది చూసి భయపడి ఎవరికి చెప్పాలో అర్థం కాకుండా ఉన్నప్పుడు మాకు హెల్పింగ్ మైండ్స్ వాళ్ళు నంబరు వేరే వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ కొరకు పోయి మేము సహాయం అడిగినప్పుడు వాళ్ళు తప్పకుండా వచ్చి మాకు సహాయం చేశారు. ₹1 కూడా ఖర్చు తీసుకోకుండా వాళ్ళు మాకు సహాయం చేశారు. పామును పట్టుకొని వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ.